ఎక్కువ కష్టపడకుండా పాతకాలం పద్ధతిలో కూర చేసుకుందాం ఈరోజు. సింపుల్గా అయిపోతుంది. వంకాయ టమాటా ముద్ద కూర చాలా ఈజీ అనమాట. ఇంకా ఓల్డ్ రెసిపీస్ అంటే తెలుసు కదా, మసాలాలు ఏమి వేయము, అందుకే కష్టపడకుండా అన్నాను. ఇంక బగారా రైస్లో ఉంటుంది ఇది. అబ్బో, డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. ఇంకా అన్నము చపాతీలోకి కామన్గా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీనికోసం తెల్ల వంకాయలు తీసుకున్నాము. వాటిని ముక్కల కింద కోసి ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టేసాము. తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని సోంపు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అంతే. ఇంకెక్కువ ఏమి వేసుకోము. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 300 గ్రాములు వంకాయలు, 300 గ్రాములు టమాటాలు ఈక్వల్గా తీసుకోవాలి. వీటికి 2 మీడియం సైజ్ ఆనియన్, ఇవి సన్నగా తరుక్కుని తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులో వేసుకుని ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. ఈ కూరలో ఏంటంటే ఎండుకారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. బాగా స్పైసీగానే ఉంటాయి, ఎందుకంటే వీటితోని కర్రీ టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకుని ఒకసారి తిప్పి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించాలి ఒక 5 నిమిషాలు. వంకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్నాము. అదేవిధంగా టమాటాలు కూడా కోసుకోవాలి. ఈ టమాటాలు ఏంటంటే దోర టమాటాలు, వీడియోలో చూపిస్తున్నట్టు ఎర్రగా కనబడుతున్నాయి కదా మీకు, అలా ఏమీ లేవు, సగమే ముగ్గునాయి అనమాట. వంకాయలు ఎంతో టమాటాలు కూడా అంతే, అలాగే తీసుకోవాలి, అలాగే కట్ చేసుకోవాలి కూడా. ఈ రెండు బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కొద్దిగా వాటర్ రిలీజ్ అయింది కదా, దాంతోనే ఉడుకుతుంది. ఎక్కడ నీళ్ళు అనేది యాడ్ చేయండి దీనికి. మనకి స్పైసీకి తగినట్టుగా కొద్దిగా కారం, ముందు పచ్చిమిర్చి వేసాం కదా, అది మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చితోని కర్రీ టేస్ట్, అందుకని కారం తగ్గించేసుకోవాలి. పసుపు మామూలుగానే వేసుకోవాలి. ఇంక ఉప్పుగళ్ళు ఉంటే ఉప్పుగళ్ళు, నేనైతే సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి బాగా తిప్పేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనిచ్చామంటే చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది కదా. మధ్యలో ఒకసారి తిప్పాను నేను, అది చూపించలేదు. అడుగంటకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి, అంతే. చూసారా, ఉడికిపోయింది. ఆయిల్ బయటకు వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. ఎంత బాగుంటుందంటే అబ్బా, చెప్పలేమన్నమాట. డిఫరెంట్ టేస్ట్ ఇది. బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది. ఆయిల్లో ఉడకడం వల్ల మంచి షైనింగ్గా కనబడుతున్నాయి కదా ముక్కలో, ఏదో ఉడకలేనట్టుగా. వాటర్ వేసామంటే కలర్ అంతా మారిపోతుంది, ఎందుకని ఆయిల్లో ఉడికించడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట. చూసారా, మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది చక్కగాని. మీకు చేసి చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. మసాలాలు కూడా ఏమీ వేయలేదు కదా, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు ఆయిల్ అనేది మనం పక్క తీసేసుకోవచ్చు కావాలంటే. లేదు, ఇంట్లో 4-5 తిన్నారనుకో, అప్పుడు ఇబ్బంది ఏమి లేదు, ఒక్కళ్ళే తినం కాబట్టి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓల్డ్ రెసిపీస్ అంతే, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని రెసిపీ చేసుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.